జోగి రమేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇదే విషయానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జోగి రమేష్ భార్య శకుంతల గారు ఉన్నారు. మేడం అసలు ఏం జరిగింది? పోలీసులు ఎంతమంది వచ్చారు? అసలు పైన ఏం జరిగింది? ఎంతమంది వచ్చారో తెలియదండి. 4:30కి అలా వచ్చి తలుపులు దబ దబ బాదుతున్నారండి. ఇంకా ఏంటని అందరం ఉలిక్కిపడి లెగిసామండి. ఇంకా కిందకి ఫోన్ చేస్తే వాచ్మెన్ ఇలాగ వచ్చారు అని చెప్పారండి. నోటీసులు ఏమైనా ఇచ్చారా? లేకపోతే అరెస్ట్ చేస్తున్నామని ప్రకటించేసారా? లేదండి, నోటీసులు ఇవ్వడం కానీ అరెస్ట్ చేస్తున్నామని ప్రకటించడం కానీ అవేవీ లేవండి. అట్లాగే ఏం చెప్పలేదు మాకు. అంటే పదే పదే చెప్తూ ఉన్నారు. ఏదైతే అమ్మవారి సన్నిధానంకి వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు, తర్వాత ప్రమాణం కూడా చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఎటువంటి తప్పు చేయలేదని కూడా. అంటే ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఏం చెప్తారు? ఇంకేం చెప్తామండి, అన్యాయంగానే అరెస్ట్ చేశారండి. పైన దేవుడున్నాడు, సమస్తం ఆయన చూస్తూ ఉంటాడు. న్యాయం తప్పకుండా గెలుస్తుంది. నా భర్త నిర్దోషిగా తిరిగి వస్తాడండి. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి కాడి నుంచి కూడా అంతకుముందు మీ అబ్బాయిని కూడా అగ్రిగోల్డ్ కేసుకు సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం జోగి రమేష్ గారు వంతు వచ్చింది. ఇప్పుడు కూడా అరెస్ట్ చేస్తున్నారు. అంటే ఏంటి మేడం? అంటే ఏమైనా ఉందంటారా? ఇంకా కోపం అండి, అది చంద్రబాబు గారి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి అదే కోపం పెట్టుకొని ఉన్నారండి. ఇంకా అంతకంటే ఇంకేం లేదండి. అంటే ప్రతి విషయంలో ప్రశ్నిస్తున్నారనే దానిపైన ఆ, అదే అండి, ఇంకేదన్నా నచ్చని విషయాలు ఏమన్నా ఉన్నప్పుడు ప్రశ్నిస్తున్నప్పుడు అది కోపం ఉంటుంది కదండి మరి. ఇందాక మాట్లాడుతూ ఒక మాట చెప్తూ ఉన్నారు. ఏదైతే అయ్యన్న పాత్రుడికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా సారీ చెప్పారన్న దాని మీద ఒక టాపిక్ వస్తుంది. ఏంటి మేడం? అప్పుడు సారీ చెప్పించడం కోసమేనండి చంద్రబాబు గారు అయ్యన్న పాత్రుడు గారితో మాట్లాడి జగన్ గారికి సారీ చెప్పించడానికి అప్పుడు వారి ఇంటి వద్దకు వెళ్ళారండి. కానీ అదేంటంటే మా మీద దాడి చేయడానికి వచ్చాడని అలాగా అలాగా కల్పించుకొని అలా చెప్తున్నారండి వాళ్ళు. అంటే ఇక్కడ బూడిద వ్యవహారంలో కావచ్చు, అక్కడికి వెళ్ళి పోరాడడం గానీ, ప్రశ్నించడం గానీ తరచూ చేస్తూ ఉన్నారు. అంటే జోగి రమేష్ గారు పదే పదే చెప్తూ ఉన్నారు. నేను ఇక్కడి నుంచి ఇబ్రహీంపట్నం నుంచి కదలనని కూడా చెప్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతం అరెస్ట్ అయింది. ఇంకేం చెప్తామండి, వాళ్ళ మనస్సాక్షికి వదిలేస్తున్నామండి. వారికి కుటుంబాలు ఉంటాయి కదండి, ఎంత సఫర్ అవుతారో ఆలోచన చేసుకోవాలండి. పైన దేవుడు ఉన్నాడు కదండి, ఆయన అన్నీ చూస్తూ ఉంటాడు కదండి. ఒక నిర్దోషి కూడా శిక్షించబడకూడదు అనేది కోర్టులు న్యాయస్థానాలు చెప్తూ ఉంటాయి కదండి. నా భర్త నిర్దోషిగా తిరిగి వస్తాడండి. అంటే ఫైనల్‌గా చెప్పండి మేడం. ఏం చెప్తారు? అంటే అంటే వ్యవహారానికి సంబంధించి? ఇంకేముంటుందండి, వాళ్ళు ఆలోచించుకోవాలి, మనస్సాక్షి ఉంటుంది కదండి. ఇంత అక్రంగా మనం అన్యాయంగా శిక్షిస్తే పైన దేవుడున్నాడు, మనకి ఏదో ఒక విధంగా అంటే రేపు జగన్ వచ్చే వాళ్ళని శిక్షించే అవసరం లేదండి. పైన దేవుడు అని ఆయన ఉన్నాడు. ఏదో ఒక రోజు దేవుడే శిక్షిస్తాడు కదండి. మళ్ళీ జగన్ను సీఎం అయ్యి శిక్షించే అవసరం లేదండి. పైన దేవుడు చూస్తుంటాడు కాబట్టి తప్పకుండా ఆయనే చూస్తాడండి. దేవుడే చూసుకుంటాడు తప్పకుండా అంతా. కల్తీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ ఎటువంటి తప్పు చేయలేదు, నిర్దోషిగా బయటకు వస్తారంటూ కూడా జోగి రమేష్ భార్య శకుంతల గారైతే చెప్తూ ఉన్నారు. ఈ పర్సన్ సుబ్రహ్మణ్యంతో నరసింహ బిగ్ టీవీ ఇబ్రహీంపట్నం.